వాట్స్ మోస్ట్ ఎక్సైటింగ్ అంటే అశ్వత్థామ తన హ్మ్. బేసిక్ ప్రాఫెసీ గాని, ఏదన్నా శాపం గాని ఇవన్నీ ఫుల్‌ఫిల్ చేసినంక రిడెంప్షన్ ఆయన డెత్‌ని ఎట్లా చూపెడతారని నాకైతే హ్మ్. ఎక్సైటింగ్‌గా ఉండేది. అంటే ఇంట్రెస్టింగ్ నువ్వు కంపల్సరీ అనిపిస్తది. అనుకుంటున్నావా? అంటే అశ్వత్థామ ఎండ్ చూపెడతారని నెక్స్ట్ పార్ట్‌లో? అంటే నాకది చూపెడితే సమ్‌హౌ ఇట్ అంటే ఒక సర్కిల్ లాగా ఒక మంచి ఆర్క్ చూపెడతారురా. 6000 ఏళ్ల వరకు సఫర్ అయ్యి సో నెక్స్ట్ అశ్వత్థామ క్యారెక్టర్ ఐ థింక్ మోస్ట్ హైప్డ్ ఇన్ దిస్ మూవీ అనుకుంటా. చాలా టాప్ నాచ్ గా రాసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్టింగ్ గురించి మాట్లాడుకుంటే, క్యారెక్టర్ గురించి మాట్లాడదాం. అశ్వత్థామ క్యారెక్టర్‌కి అంటే ఒకవేళ 'బాహుబలి' మన 'ప్రభాస్' ఆల్రెడీ మనం భైరవన్ ఫిక్స్ అయినంక, అతన్ని కొట్టేంత చూపెట్టగలగాలంటే నిజంగానా నేను వేరేటోళ్ళని ఇట్లా ఇమాజిన్ చేసుకుంటుండే. ఓకే. ఇతన్ని ఒకవేళ అశ్వత్థామ క్యారెక్టర్‌లో పెట్టి అంత హైట్‌లో పెట్టినా గాని నాకు అంటే ఎక్తలే. ఏది సెట్ అయితలేదు. ఆ! ఎక్కలేదు నాకు. ఎగ్జాక్ట్లీ. లే క్రేజీ చేసిండు అసలు ఈ కాస్టింగ్. ఫీలింగ్ ఎప్పుడొచ్చిందంటే 'బాహుబలిలో' ఇప్పుడు ఫస్ట్ తమన్నా సూట్ కాదనిపించింది. సో, తమన్నాకి ఆల్టర్‌నేటివ్స్ ఎతికిన. ఓకే. దొరుకుతారేమో అనిపించింది. శివగామికి నీయమ్మ శివగామిని అసలు రిప్లేస్ చేయలేరు ఎవ్వరు. అట్లా అనిపించింది. అంత ఐకానిక్‌గా అంత సెటిల్ అయిపోయింది ఆమె. సేమ్ నాకిప్పుడు అది దీనికి కూడా అంతే ఫస్ట్ అనిపించింది. అశ్వత్థామ క్యారెక్టర్ గురించి మనం చాలా మాట్లాడేసుకున్నాం ఆల్రెడీ ముందు వీడియోలను. సో ఇంకా ఇచ్చిన హింట్స్ అంటే పెద్దగా ఏం లేవు. బట్ లైక్ ముందు వీడియోలో నేను చెప్పాను కదా ముందే, అతని దగ్గర నుంచి కృష్ణుడు మణి తీసేసుకుంటాడు. హ్మ్. లాస్ట్ వీడియోలో నేను చెప్పా. మళ్ళీ ఆ, కల్కి రాబోతున్నాడు కాబట్టి, అంటే విష్ణు అవతారం రాబోతుంది కాబట్టి ఈ కీప్స్ దట్ స్టోన్ అయ్యాన్ అని చెప్పి సేమ్ అదే ఇచ్చాడు నాగి కూడా. సో నెక్స్ట్ థింగ్, అతను లాస్ట్ ఆ గంగా రివర్ లో ఉండే లాస్ట్ డ్రాప్ అయిపోయేంత వరకు వెయిట్ చేస్తా ఉంటాడు. దెన్ హీ రిలీజెస్ అతని కర్తవ్యం ఏంటని రియలైజ్ అయ్యి ఇంకప్పుడు స్టార్ట్ అయ్యి ఈ ఫాలో సుమతి గారు. అంటే లెట్స్ అంతే. టాక్ అబౌట్ హిస్ క్యారెక్టరైజేషన్ ఇన్ ద మూవీ. అంటే ఏదైనా పర్టిక్యులర్ సీన్ కానీ ఏదైనా నీకేమైనా అనిపించిందారా కౌశిక్? నాకైతే వాట్స్ మోస్ట్ ఎక్సైటింగ్ అంటే అశ్వత్థామ తన హ్మ్. బేసిక్ ప్రాఫెసీ గాని, ఏదన్నా శాపం గాని ఇవన్నీ ఫుల్‌ఫిల్ చేసినంక రిడెంప్షన్ ఆయన డెత్‌ని ఎట్లా చూపెడతారని నాకైతే హ్మ్. ఎక్సైటింగ్‌గా ఉండే. బికాస్ ఆబ్వియస్‌లీ అది మోస్ట్ గ్రాండియోస్ ఇంకా మోస్ట్ రెస్పెక్ట్‌ఫుల్ వేలో చూపియాలి. సో, అంటే ఎట్లా ఇస్ ఇట్ ఇన్ ఎ వార్ ఆర్ లేకపోతే తర్వాత ఒక లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లాగా సాడ్ ఎండింగ్ ఇస్తారా అని. సో, అది నాకు బాగా అంటే ఇంట్రెస్టింగ్ నువ్వు కంపల్సరీ అనిపిస్తుంది. అనుకుంటున్నావా? అంటే అశ్వత్థామ ఎండ్ చూపెడతారని నెక్స్ట్ పార్ట్‌లో? అంటే నాకది చూపెడితే సమ్‌హౌ ఇట్ అంటే ఒక సర్కిల్ లాగా ఒక మంచి ఆర్క్ చూపెడతదిరా. 6000 ఏళ్ల వరకు సఫర్ అయ్యి ఫైనల్లీ హి గెట్స్ వాట్ హి వాంట్స్. బికాజ్ ఆయన సినిమాలో మెయిన్ మోటివ్, పర్పస్ ఎవ్రీథింగ్ ఈస్ టు సేవ్ కల్కిస్ బర్త్ అండ్ ఆయన ప్రొఫెసీని ఫుల్‌ఫిల్ చేసుకోవడం. సో, డెత్ ఉంటదని అనుకుంటాను నేనైతే అశ్వత్థామది. హుహు. అయితే నాకేమనిపిస్తుందంటే క్యారెక్టర్ ఆర్క్ ఎక్కడ ఎండ్ అయితే బావుంటదంటే, అల్టిమేట్ ఎయిమ్ ఏదైతే కలిని అంతం జేసి కలియుగాన్ని అంతం జేయాలో, అది ఎండ్ ఉంటే బావుంటదిరా. ఇంకా ఆహ్, డెత్ గురించి మాట్లాడుకుంటే ఎప్పుడు గూడా ఎవరి ఆర్క్ అశ్వత్థామది డెత్ అశ్వత్థామ గురించి ఆర్కే కదా అది నువ్వు చెప్పింది. అశ్వత్థామ ఆర్కే. అంటే ఆ! ఏమనిపిస్తుందంటే రిడెంప్షన్ ఎప్పుడైతే అతను హి ఫీల్స్ సాటిస్ఫైడ్ ఈస్ నాట్ జస్ట్ హీస్ సేవింగ్ ద బర్త్ ఆఫ్ గాడ్ అని గాకుండా, ఆ గాడ్ పుట్టినంక అతను ఏమేదైతే ఉంటదో అది ఫుల్‌ఫిల్ అయినంక అప్పుడు కరెక్ట్ ఎండ్ అశ్వత్థామకు గూడా అనిపిస్తుంది. ఆ సాటిస్ఫాక్షన్ చూపెడితే అశ్వత్థామకి. అంటే ఎందుకంటున్నా అంటే జస్ట్ అతని బర్త్ వరకు సేవ్ చేసినంక ఎండ్ జేయాలంటే బావుండదు గదరా అది. ఇట్స్ నాట్ అప్రోప్రియేట్. ఇంకోటేందంటే ఎప్పుడు గూడా అశ్వత్థామది మైథాలజీలో డెత్ మీద ఎప్పుడు స్పెసిఫిక్‌గా చెప్పలే. జస్ట్ ఏమంటారంటే, నువ్వు ఇమ్మార్టల్ ఉంటావు అంటిల్ ది ఎండ్ ఆఫ్ కలియుగ. అంతే. ఆ కలియుగ ఎప్పుడు ఎండ్ అయితది? కలిని చంపేసినంక. సో, అట్లా ఏమో లిబర్టీ తీసుకొని చూపెట్టినా చూపెట్టొచ్చు. అదే. అది డిపెండ్స్ ఆన్ ది ఉం నాగార్జునస్ రిస్క్. ఎంత హి వాంట్స్ టు డూ ఇట్ అని. ఇంకో పాయింట్ నేను డిసగ్రీ ఎందుకు చేస్తా అంటే, కలిని చంపే రెస్పాన్సిబిలిటీ హ్మ్. కల్కిది. సో, అశ్వత్థామది బేసికల్లీ నాకేం అవునవును. పాత్ర ఉండదు అని అనిపిస్తుంది. అంటే ఉండొచ్చు. బట్ మేజర్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉండదు కలి డెత్‌కి. సో, నేను అంతవరకు వెయిట్ జేత్తడా? హ్మ్. లేకపోతే హ్మ్. ఎండ్ అయితే మరి సరే చూద్దాంలే. నేనైతే హ్మ్. డెత్ ఉంటదనుకుంటున్నా. అంటే మోస్ట్ రెస్పెక్ట్‌ఫుల్ వేలో అంటే ఆయనది. టైమ్ ఫ్యాక్టర్ నువ్వన్నది కరెక్ట్ రా. హ్మ్. నువ్వు అన్న టైమ్ ఫ్యాక్టర్ కరెక్ట్. ఎందుకంటే ఆబ్వియస్‌గా ఒక
స్మాల్ బేబీ పుట్టినాకనే వెంటనే కల్కిగా పుట్టినా గానీ వెంటనే వెళ్ళి ఫైట్ చేయలేడు కదా. అఫ్ కోర్స్ హీ నీడ్స్ టు గ్రో అండ్ ఎవ్రీథింగ్, అంత టైం. కాకపోతే మైథలాజీలో ఇది కూడా లేదురా. అంటే అశ్వత్థామ విల్ కమ్ అండ్ సేవ్ అని. అంటే ఇది ఏదైతే బర్త్ ఉంటుందో కల్కిది, అది వచ్చి అశ్వత్థామ పర్టికులర్ వచ్చి సేవ్ చేస్తాడని, లేకపోతే కృష్ణుడు అట్లా నువ్వు చెయ్యాలి అని రెస్పాన్సిబిలిటీ ఇయ్యలే నాకు తెలిసినంత వరకు. నేను చదివిన మైథాలజీ ప్రకారం ఇట్స్ ద ఇమాజినేషన్ ఆర్ ద క్రియేటివిటీ ఆఫ్ నాగాశ్విన్ అన్నమాట. సో ఆల్రెడీ ఇది ఒక ఫిక్షన్, ఏదైతే రిడమ్షన్ ఉందో అశ్వత్థామది. అర్థమైంది నాకు నువ్వు చెప్పింది. ఒకవేళ నాగాశ్విన్ ఎస్టాబ్లిష్ చేసిన పాయింట్ ఫాలో అయితే నేను చెప్పినది అవుతుంది. ఒకవేళ మళ్ళీ కొంచెం డీవియేట్ అయినా డైగ్రెస్ అయినా కానీ దానికి వెళ్ళి అప్పుడు మేబీ నువ్వు అన్నట్టు కలి డెత్ వరకు ఉంటాడేమో మరి. అంటే ఇంకో పాయింట్ ఏం గుర్తొచ్చిందంటే, మేబీ టూ మచ్ మనం వెళ్ళిపోతున్నాం ఈయనకి, కానీ కల్కి ఎప్పుడైతే ఫైట్ చేస్తాడో కలిని ఎండ్ చేయడానికి, అప్పుడు వేరే మైథలాజికల్ ఫిగర్స్ కూడా వస్తాయి అన్నట్టు టు సపోర్ట్ కల్కి. అంటే ఇది కొన్ని ఆస్పెక్ట్స్ లో ఉన్నది అన్నట్టు. విష్ణు అవతారాలు కాదు, వేరే వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరశురామ్ కల్కి ఇమ్మోర్టల్స్ ఎవరైతే 7 చిరంజీవులు ఉన్నారు చూడరా, అందులో పరశురామ్ ఒక అతను ఉన్నాడు. హీఈస్ ద టీచర్ హూ టీచర్స్ ఆల్ ది టెక్నిక్స్ అండ్ ఆల్ దట్. సో కల్కి పురాణంలో ఏముందంటే పరశురామ్ వస్తాడు అలాంగ్ విత్ అదర్ చిరంజీవిస్ యాజ్ వెల్ టు సీ ద బర్త్ ఆఫ్ కల్కి. సో నాకేమనిపిస్తుంది అంటే ఎట్లయినా అది కల్కి పురాణంలో ఉంది. సో మూవీలో కూడా మేబీ ఎప్పుడైతే ఫైనల్ మూవీ క్లైమాక్స్ కి వచ్చేసరికి నాకు తెలిసి వేరే క్యారెక్టర్స్ కూడా వచ్చి హెల్ప్ చేస్తాయి. అందులో అశ్వత్థామ కూడా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఒకవేళ నువ్వు అన్న లాజిక్ ప్రకారం అయితే నువ్వు అన్నదే అంటే ఇట్లా ఇమ్మోర్టల్స్ వస్తారు అన్నట్టు అయితే ఇట్ మేక్స్ మోర్ సెన్స్ ఆయన కలితో ఫైట్ చేసే వరకు ఉండడం. ఎందుకంటే కల్కి పుట్టంగానే హీ డజంట్ నో ద కాన్షియస్నెస్ దట్ హీఈస్ గాడ్, ఆర్ అతనికి ఏం పర్టికులర్ ఫైటింగ్ చేయడం కానీ అన్ని టెక్నిక్స్ తెలీదు. హీ గోస్ టు లెర్న్ ఫ్రమ్ అ పర్సన్. ఎవరో చెప్తారు అన్నట్టు, నువ్వు హిమాలయాస్కి వెళ్ళి అక్కడ వెతికితే నీకు దొరుకుతారంటే అక్కడ పరశురామ్ కనిపిస్తుంది. పరశురామ్కి తెలుసు ఇతను గాడ్ అని, సో ఇతను ట్రైనింగ్ ఇస్తాడు అట్లా అన్నట్టు. లైక్ ఆల్మోస్ట్ ఈవెన్ రాముడు ఇంకా శ్రీకృష్ణుడితో కూడా అంతే కదా. బై బర్త్ అంటే పోయి ఫైటింగ్ చేయరు నువ్వు అన్నట్టు, వాళ్ళకి కూడా గ్రాడ్యువల్ గ్రోత్ ఉంటుంది. వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు కృష్ణుడు వాళ్ళ అమ్మ దగ్గర ఆడుకుంటాడు. సో ఇట్లాంటి ఆల్మోస్ట్ అన్ని హ్యూమన్లీ థింగ్స్ అన్ని వాళ్ళు చేసే గ్రాడ్యువల్ గా ఎంత ఎదిగి వాళ్ళ ప్రాఫెసీ కానీ ఏదైతే ఉన్నదో దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటారు. సో నువ్వు అన్నట్టు అంతే, ఆయన పెద్దగా అయి వెళ్తాడు అన్నట్టు అంతే. అశ్వత్థామ గురించి మాట్లాడేది ఉందా? నెక్స్ట్ క్యారెక్టర్కి వెళ్దామా? ఎగ్జాక్ట్లీ. అశ్వత్థామ ఇమ్మోర్టల్ అనేది అయితే అది ఫిక్స్ రా. అదే ఇందాక నువ్వు చెప్తున్నావు కదా, ఇదంతా మనం కొంచెం థియరీ రాశారు, లైక్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇమ్మోర్టల్ అనేంత వరకు అయితే ఫిక్స్. అతను కలికి బర్త్ లో హెల్ప్ చేస్తాడు అండ్ కలితో ఫైట్, అదంతా చూడాలి మరి ఎంతవరకు క్రియేటివ్ గా రాసుకుంటారని చెప్పేసి. అండ్ యాజ్ ఇమ్మోర్టల్ గా పుట్టినా గానీ కొంతమంది ఇమ్మోర్టల్ గానే బతకాలి అంటే లైక్ రాక్షసుల నేచర్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఆ ఇమ్మోర్టాలిటీని కోరుకొని ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. కానీ ఇప్పుడు నార్మల్ పీపుల్కి ఎవరికైనా ఇమ్మోర్టల్ అనే వరం ఉంటే దే వెయిట్ ఫర్ డెత్. ఎక్కడో ఒక చోట మన లైఫ్ ని ఎండ్ చేస్తున్నాము అని అనుకుంటారు. ఇప్పుడు భీష్ముడికి వరం ఉంటది, తను ఎప్పుడు కావాలంటే అప్పుడు చచ్చిపోవచ్చు అని చెప్పేసి. బట్ అతని త్రూ అవుట్ ది లైఫ్ అతనికి నచ్చినవి ఏమీ జరగవు. కేవలం అతను ఇచ్చిన మాట కోసమే అతని లైఫ్ మొత్తం బతుకుతాడు. అశ్వత్థామ క్యారెక్టర్ కూడా నాకు అట్లానే అనిపిస్తుంది. అతను చేసిన వాటికి అన్నిటికీ అతనికి రిగ్రెట్ ఉంది. అతనికంటూ ఒక జాబ్ ఉంది, ఆ జాబ్ ని ఫినిష్ చేసేసి అతను వీలైనంత వరకు డెత్ ని అతనే కోరుకుంటాడేమో అని నాకు అనిపిస్తుంది. అంటే ఇట్స్ క్వైట్ జస్టిఫైయబుల్ కూడా. మెటాగా ఒక సినిమా తీయచ్చురా, అశ్వత్థామ కల్కి సినిమా చూసి ఆయన క్యారెక్టర్ మీద ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ జరిగింది అని ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి. స్క్రిప్ట్ రాద్దాం, స్క్రిప్ట్ రాసి ఎవరి దగ్గర పట్టుకోదాం రా. మనం కొత్త బ్యానర్ పెట్టుకుందాం, సినాటమీ ప్రొడక్షన్స్.